ఆంధ్ర క్రికెట్ సంఘంలో రాజకీయ పెత్తనం పెరిగిపోయింది. రంజీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన హనుమ విహారీ ఏసీఏలో జరుగుతున్న రాజకీయాలను బహిర్గతం చేశాడు. ఈ ఏడాది రంజీ సీజన్ మధ్యలోనే తాను ఆంధ్ర జట్టుకు కెప్టెన్ గా ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వెల్లడించాడు. రాజకీయ నేతల జోక్యంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నానని సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టాడు. ఓ రాజకీయ నేత కుమారుడైన ఆటగాడితో గొడవ జరిగినందుకు ఏసీఏ పెద్దలు తనపై వేటు వేశారని విహారీ ఆరోపించాడు. ఇది తనను ఎంతో వేదనకు గురి చేసిందన్నారు. భవిష్యత్తులో ఆంధ్ర జట్టుకు ఆడేదే లేదంటూ ఆ పోస్టులో పేర్కొనడం తీవ్ర సంచలనం కలిగించింది. ఈ రంజీ సీజన్ లో జట్టు పరంగా తామెంతో పోరాడామని, అయినా క్వార్టర్స్ లో ఓడినందుకు బాధగా ఉందన్నారు. రంజీలో బెంగాల్ తో మ్యాచ్ కు కెప్టెన్ గా ఉన్న తాను జట్టులోని 17 ఆటగాడిపై అరిచినందుకు అతడు రాజకీయ నాయకుడైన తన తండ్రికి ఫిర్యాదు చేశాడని తెలిపాడు. తనపై చర్యలు తీసుకోవాలని ఆ రాజకీయ నేత ఏసీఏపై ఒత్తిడి చేయడంతో తన తప్పు లేకున్నా కెప్టెన్ గా వైదొలగమని సూచించారని వాపోయాడు. జట్టు కోసం ఎంతగానో పోరాడి గాయం వేధిస్తున్నా బ్యాటింగ్ చేసి ఆంధ్రను 5 సార్లు నాకౌట్ దశకు తీసుకెళ్లి తన అంకిత భావాన్ని చాటుకున్నానని విహారీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. భారత జట్టు తరపున 16 టెస్టులు ఆడినా తనకంటే అతడే వాళ్లకు ముఖ్యుడని పేర్కొన్నాడు. తన ఆత్మ గౌరవం దెబ్బతినేలా అవమానించిన అసోసియేషన్ తీరుతో ఎంతో వేదనకు గురయ్యానని, అందుకే భవిష్యత్తులో ఆంధ్రకు ఆడరాదని నిర్ణయం తీసుకున్నానని తన సుదీర్ఘమైన పోస్టులో విహారీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆంధ్ర రంజీ జట్టులో 17వ ఆటగాడిగా చేరిన చిత్తూరుకు చెందిన వైసీపీ నేత కె నరసింహాచారి కుమారుడు పృథ్వీరాజ్ విషయంలో ఏర్పడిన స్వల్ప వివాదం విహారీ జట్టు నుంచి వైదొలగడానికి కారణమైంది. తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్ అయిన నరసింహాచారి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుడని సమాచారం. ఇక వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు హర్షిత్ రెడ్డి చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి పృథ్వీని రంజీ జట్టుకు ఎంపిక చేయడంలోనూ రాజకీయ నేతల ప్రమేయం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారీకి జరిగిన అన్యాయంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వైసీపీ రాజకీయ కక్షలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటన్నారు. క్రికెటర్ హనుమ విహారీ ఆంధ్రప్రదేశ్ తరపున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని చంద్రబాబు ఆరోపించారు. అతడికి తాము అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. విహారీ ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. ఆట పట్ల అతడికి ఉన్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్ర రాజకీయాలు నీరుగార్చలేవన్నారు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ఎప్పటికీ ప్రోత్సహించరన్నారు. ఆంధ్ర యువ క్రికెటర్ ఏపీలోని రాజకీయ ఒత్తిళ్లకు రాజకీయాలకు బలైపోయిన వైనం చోటు చేసుకుంది. రంజీ కెప్టెన్ గా వహించినటువంటి విహారీ పూర్తి స్థాయిలో ఏపీ కెప్టెన్సీకి సంబంధించి జట్టుకి గుడ్ బై చెప్పేశాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాలకి అలాగే ఏపీలో ఉన్న ముఖ్యులు చేసినటువంటి రాజకీయాలకి ఏ స్థాయిలో బలైపోయింది అనేది సుదీర్ఘంగా పోస్టు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్పుట్ రైటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని వివరాలు అందించడానికి. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు కూడా రాజకీయ వేధింపులు
తప్పట్లేదు. సో మనం చూసాం ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పెట్టుబడిదారులు కావచ్చు, వ్యాపారవేత్తలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ని వీడి పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కూడా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అమర్ రాజా కంపెనీ లాంటి పెద్ద కంపెనీ కూడా తెలంగాణకు తరలి వచ్చినటువంటి పరిస్థితులు. సో అటు ఒకవైపు వ్యాపారవేత్తలు లేక పారిశ్రామికవేత్తలకు సంబంధించి కాదు, ప్రస్తుతం క్రీడాకారులకు కూడా ఇలాంటి పరిస్థితులు తప్పట్లేదు. తెలుగు కుర్రవాడు, గుంటూరు మూలాలు కలిగి హైదరాబాద్లో ఉండే హనుమ విహారీ అతను ఏదైతే రంజీ ప్లేయర్గా అలానే ఇండియన్ క్రికెట్ టెస్ట్కి కూడా ఎంపికై ఆడినటువంటి హనుమ విహారీ. సో ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ క్రికెట్ సంబంధించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో ఒప్పందంలో ఉన్నటువంటి క్రికెటరు, ఆయన ఆంధ్ర క్రికెట్ను నడిపించినటువంటి వ్యక్తి. సో ఇలాంటి హనుమ విహారీ చాలా మనోవేదనకు గురైనట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన తనలో బాధను దిగమింగుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్టికేలకు నిన్న ఆయన ట్విట్టర్ ద్వారా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ఇక నేను ఆడను అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించడం ఇటు క్రీడాకారుల్లో ఇది ఒక పెద్ద సంచలనంగా మారినటువంటి అంశం. ఏంటి అసలు ఈ పరిస్థితి? సో క్రీడలకు సంబంధించి మనం చూస్తుంటాం. సో క్రికెట్ విషయంలో ముఖ్యంగా రాజకీయపరమైన జోక్యం కావచ్చు, లేదా ఏదైతే క్రికెట్కు ఎంపికయ్యే ప్లేయర్లకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు కూడా దీనిపైన అనేక వివాదాలు మనం అంతర్జాతీయ క్రికెట్ స్థాయి నుంచి ఇటు రంజీ వరకు అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఒక ప్లేయరు అలానే జట్టు నడిపించినటువంటి వ్యక్తి ఆడను అని చెప్పడం అనేది మాత్రం ఇది ఫస్ట్ టైం. సో దీంతో అసలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఏం జరుగుతోంది? సో ఇప్పుడు ఏసీఏకి అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తి. సో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నాయకులకు బంధువు, వైఎస్ఆర్సీపీ ముఖ్యులకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఈ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఏసీఏ సో ఈ ప్రస్తుతం హనుమ విహారీ విషయంలో వ్యవహరించింది ఏంటి? ఎందుకు హనుమ విహారీ ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే ఇష్టమని చెప్పి ఆంధ్ర క్రికెట్కు ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి ఇవాళ ఎందుకు బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అసలు పృథ్వీరాజ్తో ఎక్కడ ఏ ఇష్యూ ఎదురైంది? దీనికి సంబంధించి నెలకొన్నటువంటి పరిణామాలు కావచ్చు, దీనిపైన రాజకీయంగా కూడా అటు క్రీడాకారులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా ప్రస్తుతం హనుమ విహారీ తీసుకున్న నిర్ణయం పైన స్పందిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, ప్రధాన కార్యదర్శి లోకేష్, వీళ్ళందరూ కూడా హనుమ విహారీకి మద్దతు తెలుపుతూ ట్వీట్ చేస్తున్న పరిస్థితి. ఇంకా చాలా మంది నాయకులు కావచ్చు లేదా క్రీడాకారులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. సో దీనికి సంబంధించిన మరింత అప్డేట్ కూడా మా ఏదైతే మొత్తం ఈ ఎపిసోడ్ జరిగినటువంటి విశాఖ నుంచి దీనికి సంబంధించినటువంటి మరింత అప్డేట్స్ సతీష్ కూడా అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అసలు తిరుపతి సంబంధించి కూడా పృథ్వీరాజ్ ఎవరు, పృథ్వీరాజ్కి సంబంధించినటువంటి రాజకీయ నేపథ్యం ఏంటి, ఎందుకు ఇంతలా చేయాల్సి వచ్చింది అనేది కూడా దినేష్ మనతో లైవ్ లో ఉన్నారు తిరుపతి నుంచి. సో ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నటువంటి పరిణామాలపైన ఈ ఎపిసోడ్ ఏ రకంగా కాకరేపుతోంది, రాజకీయ నాయకులు కావచ్చు మిగిలినటువంటి వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మొదటిగా విశాఖపట్నంకి వెళ్దాం. సతీష్ చెప్పండి, అసలు హనుమ విహారీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఈ వివాదం జరిగి కొద్ది రోజుల క్రితం అయింది, అది వివాదం అయినప్పుడు కూడా మనం ఈ అంశాన్ని ప్రస్తావించాం. సో ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడానికి దారితీసినటువంటి పరిణామాలు ఏంటి? అసలు పృథ్వీరాజ్ ఎపిసోడేనా, అంతకు మించి రాజకీయ పరమైనటువంటి కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? భారత టెస్ట్ క్రికెటర్ అదేవిధంగా ఆంధ్ర మాజీ కెప్టెన్ హనుమ విహారీ రాజీనామా వెనుక అనేక కోణాలు ఉన్నాయి. కేవలం టీంలో ఏదైతే వివాదాస్పదాలు జరగడమే కాదు, అసోసియేషన్ నుంచి కూడా ఆయన వేధింపులకు గురయ్యాడు. గతంలోనే హనుమ విహారీ తనకు ఎన్ఓసి కావాలి అంటూ తమ టీం నుంచి వెళ్ళిపోతానంటూ కూడా ఆయన అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది. కేవలం రాజకీయ వేధింపుల కారణంగానే ఆయన అసోసియేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతానని నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంటే తనకు ఎటువంటి నిరభ్యంతర పత్రం ఇవ్వాలని కూడా అసోసియేషన్ని అడగడం జరిగింది. కేవలం ఇది అసోసియేషన్లో రాజకీయ వేధింపులే కారణం అంటూ కూడా మనం స్పష్టంగా చెప్పొచ్చు. కానీ గతంలో క్రికెట్ ప్రేమికులు, క్రికెట్ పైన అవగాహన ఉన్న నేతలు, నిపుణులు కూడా విహారీని అక్కడ ఆపడంతోనే మరలా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో రావడానికి ఆయన తిరిగి మొగ్గు చూపడని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తనకు అనుకూలంగా మార్చేందుకు కూడా నిన్న ఖండన ఇచ్చే దీనిలో వాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకునే విధంగా కూడా చూశారు. కానీ ఇందులో ప్రధానంగా చెప్పేది ఏంటంటే హనుమ విహారీ క్యాప్టెన్ నుంచి తప్పించడమే ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ క్యాప్టెన్సీని తప్పించడానికి దేనికి కారణం అనేది ఒక విధంగా కేవలం
పృథ్వీరాజ్తో ఉన్న వివాదమే కారణమా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయా, లేకపోతే దీంట్లో అతి ముఖ్యంగా ఇప్పటి వరకు తెర మీదకి రాని ఈ యొక్క కుల రాజకీయాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం స్పష్టంగా దీనిపైన మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే విహారీ ఒక పక్క కాపు జాతికి చెందినవాడు, మరో పక్క బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అదేవిధంగా చౌదరికి చెందినవాడు. ఈ 3 సామాజిక వర్గాలకు చెందినవాడా అనే కోణంలో కూడా విహారీకి అనేకమైన వేధింపులైతే ఒకసారిగా అతని పైన ఒత్తిడి కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే కాపు సామాజిక వర్గం చెందిన నేతలు ఇతను రెడ్డి సామాజిక వర్గం చెందినవాడు కాదు, తిన్ను ఈ ఆంధ్ర టీంకి ఎందుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా కాపు జాతికి చెందినవాడు కాదు, ఇటువంటి కారణాలు కూడా అనేక ఇందులో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ తాజాగా మనం చూసుకున్న విషయాలు కానీ మనం చూసుకున్నట్లయితే పృథ్వీరాజ్ అంటే టీంతో కనీసం సంబంధం లేని వ్యక్తి 17వ నెంబర్లో ఉన్న ఒక సభ్యుడు డ్రెస్సింగ్ రూమ్ ఉంటుండగా తాను చర్చల్లో మధ్యలోకి రావడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అందులో విహారీ తన పద్ధతి ప్రకారం నిబంధనలకు అనుగుణంగా ఈ యొక్క విషయాన్ని పృథ్వీరాజ్ ఎందుకు డ్రెస్సింగ్ రూమ్లో మీటింగ్లో ఆయన ఎందుకు వచ్చాడంటూ నిబంధనల ప్రకారమే మేనేజర్ని అడగడం జరిగింది. మేనేజర్ ఈ విషయాన్ని యాక్చువల్గా అయితే ఏదైనా జట్టులో ఇద్దరు సభ్యుల మధ్య గొడవ కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వివాదాస్పద కారణాలు కావచ్చు, ఏదైనా ఒక విషయం క్రీడాకారుల మధ్య వస్తే ముందుగా అంటే నిబంధనల ప్రకారం టీం మేనేజర్కి చెప్పాలి. టీం మేనేజర్ ఈ విషయాన్ని సీఈఓకి తెలియజేయాలి. సీఈఓ అపెక్స్ కమిటీకి ఇస్తే ఈ యొక్క ఇష్యూ పైన అపెక్స్ కమిటీ ఒక కమిటీని వేసి అందులో జరిగిన వాస్తవాలేంటి, అవాస్తవాలు ఏమైనా ఉన్నాయా, ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి దానిపైన నివేదిక వచ్చిన తర్వాతే ఆ యొక్క వివాదాస్పద కారణాలపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కానీ విహారీకి అదేవిధంగా పృథ్వీరాజ్కి ఏర్పడిన స్వల్ప వివాదంలో మాత్రం ఎటువంటి చర్చలు జరగకుండా, ఎవరిని సంప్రదించకుండా, కనీసం సీఈఓ కానీ అపెక్స్ కమిటీకి కానీ కమిటీ సభ్యులు కూడా ఎవరికి చెప్పకుండా నేరుగా ఆయన్ని కెప్టెన్సీని తప్పించడమే ఈ యొక్క విహారీ టీం నుంచి బయటకు వెళ్ళడానికి కారణం అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంతేకాదు అంటే ప్రధానంగా అంటే మనం ఆయన కెప్టెన్సీ తొలగించినప్పుడు కనీసం రూల్స్ ప్రకారం ఫాలో కాలేదనేది కూడా మీరు చెప్తున్నారు. దీంతో పాటుగా అనేక అంశాలు ఆయన ఒక క్రీడాకారుడికి సంబంధించి క్రీడా స్ఫూర్తితో ఆ క్రికెట్కు ఉన్నటువంటి సామర్థ్యం ఏంటనేది మాత్రమే చూడాలి తప్ప ఆయన ప్రాంతము లేకపోతే కులము మతము అనేది ప్రాతిపదిక కాకూడదు. సో కానీ ఇక్కడ అనేక అంశాలు కూడా చర్చకొచ్చాయి అంటున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత హనుమ విహారీకి మద్దతుగా కావచ్చు లేదా హనుమ విహారీ తీసుకున్న నిర్ణయం పైన కూడా క్రికెట్ అసోసియేషన్లో కావచ్చు, క్రికెట్ సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? శ్రేయర్ గారు, యాక్చువల్గా హనుమ విహారీకి జరిగింది అన్యాయం, ఆయనకు జరిగింది చాలా దారుణం అంటూ ప్రతి క్రికెట్ నిపుణులు, క్రికెట్ సంఘాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ మీడియా ముందుకు రావడానికి లేదా దీన్ని ఖండించడానికి కూడా ఎవరు సాహసించడం లేదు. ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో అవసరాలు కావచ్చు, లేదా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో తమ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారని కావచ్చు, మరలా వేధింపులకు గురి చేస్తారు, మా పిల్లల్ని టీంలో కూడా ఎంపిక చేయరు, ఈ కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని మాత్రమే వీళ్ళు ప్రోత్సహిస్తారనే కారణంలోనే ఎవరు కూడా దీన్ని ఖండించేందుకు కూడా ముందుకు రావట్లేదు. మనం ఈరోజు మాట్లాడేందుకు కూడా ఉదయం నుంచి చాలామందిని ప్రయత్నించినప్పటికీ కూడా ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి బెదిరింపులు. మరోపక్క చూసుకున్నట్లయితే ఈ హనుమ విహారీని తప్పించడం ఇది రాజకీయంగా ఇది వైసీపీకి దెబ్బ పడుతుంది, కాపు జాతి అంతా కూడా వ్యతిరేకం అవుతారు, హనుమ విహారీకి ఇది జరిగింది అన్యాయం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం అన్ని ప్రసార మాధ్యమాల్లో కూడా హైలైట్ అవడం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే కోణం కూడా ఈ యొక్క పరిశీలనకు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా మనతో అనేక మంది కేవలం ఫోన్లో మాట్లాడతారు. హనుమ విహారీకి జరిగింది చాలా అన్యాయం, ఇటువంటి క్రికెటర్కి ఇలా జరగకూడదు, మంచి క్రికెటర్. గత సీజన్లో అయితే మనం క్వార్టర్ ఫైనల్లో వెళ్లేందుకు యాక్చువల్గా హనుమ విహారీ కుడి చేతి బ్యాట్స్మెన్, ఆయన అంటే ప్రాణాలకు తెగించి కూడా ఎడం చేతితో అడిగి క్వార్టర్ ఫైనల్ నుంచి క్వాలిఫై అవ్వడానికి ఆయన ఎడం చేతితో బ్యాటింగ్ చేసి క్రికెట్లో దిగ్గజాలను సైతం తన దృష్టి మరల్చే విధంగా తను క్రీడా ప్రతిభను చాటినప్పటికి కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో తన అవమానానికి గురవడం సిగ్గుచేటని, ఇటువంటి క్రికెట్ అసోసియేషన్లో నేను ఆడుతున్నందుకు సిగ్గుపడుతున్నాను, ఇది నిజంగా నా ఆత్మాభిమానం చాలా దెబ్బతిన్నది, కాబట్టే నేను ఇటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఇక ఆడబోనని దీనికి రాజీనామా చేస్తున్నానని కూడా నేరుగా పోస్ట్ పెట్టడం
దీనిపైన ఖండిస్తూ హనుమ విహార్కి వ్యతిరేకంగా ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నాడో ఒక చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేయడం మాత్రం తీవ్ర సంచలనం రేపుతుంది. ఒక పక్క ఆయన నాపైనే చేశాడు, ఎవరైతే హనుమ విహారీ ఉద్దేశిస్తూ మాట్లాడాడో ఆ పృథ్వీరాజ్ నేనే అంటూ మాట్లాడుతున్నాడే, కానీ ఆ మాట్లాడుతున్న వ్యక్తి వెనకాల రాజకీయ కోణం ఉందని మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఆయన తండ్రి కూడా తిరుపతి కార్పొరేషన్ లో కార్పొరేటర్ గా పనిచేస్తున్నట్టు కూడా ఇది మనకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రేయర్ గారు రైట్ చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం ఇప్పటి వరకు కూడా ఒక అసోసియేషన్ తో కాంట్రాక్ట్ లోకి వెళ్ళిన తర్వాత కానీ లేకపోతే మరికొంత కాలం కొనసాగాలని చెప్పి ఎక్కువ మంది కోరుకుంటారు ప్లేయర్స్ ఎవరైనా కూడా, వారికి అలాంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. కానీ ప్రస్తుతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల చాలా మంది కూడా స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్